చేయండి. అదేంటంటే సెకండ్ అప్లికేషన్ 2 వైస్ of thermal coefficient of 2 వైస్ of thermal coefficient of resistances are alpha 1 and alpha 2 they are connected in parallel. Where parallel connect cheste, then alpha effective becomes R1 alpha 2 plus R2 alpha 1 divided by R1 plus R2. So రెండు ప్రూఫ్లు మీరు ప్రాక్టీస్ చేయండి, వస్తాయి. ఇక అంత చెప్పడం టైం లేదు, ఇవాళ రేపే మనకు మిగిలింది. సెల్ స్టార్ట్ చేయాలి, ఎలక్ట్రిక్ సెల్. నెక్స్ట్ వైర్స్ of resistivities rho 1 and rho 2 and lengths L1 and L2, areas A1 and A2 are connected in series. Connected first in series. The effective resistivity rho effective is equal to L1 rho 1 plus L2 rho 2 divided by L1 plus L2. Effective, since sigma is 1 by rho, sigma effective is equal to L1 by sigma 1, L2 by sigma 2 divided by L1 plus L2. So this is of simplification. L1 sigma 2, L2 sigma 1 divided by sigma 1 sigma 2 into L1 plus L2. That is sigma effective when they are connected in series. If they are connected in parallel, they are connected in parallel. Note check. If they are connected in parallel, so in that case 1 by R effective is equal to 1 by R1 plus 1 by R2. So 1 by rho effective L by A1 plus A2. Already stated what are A1, A2. Equal to A1 by rho L, rho 1L, A2 by rho 2L.
Shell common cancel and simplify because you are keeping L constant. Here you are keeping area constant. Area constant. ఇక్కడ length constant చేస్తాం. అన్ని వేరియబుల్స్ చూపెట్టలేదు. Length constant, area constant. So cancels. Then rho effective becomes rho 1, rho 2 into A1 plus A2 divided by A1 rho 2 plus A2 rho 1. So since sigma is 1 by rho effective, then 1 by sigma effective is equal to 1 by sigma 1, 1 by sigma 2, A1 plus A2 divided by A1 by sigma 2, A2 by sigma 1. So take sigma 1, sigma 2 as LCM, then the above equation becomes 1 by sigma effective is equal to A1 plus A2 divided by A1 sigma 1 plus A2 sigma 2. Therefore, sigma effective becomes equal to A1 sigma 1 plus A2 sigma 2 divided by A1 plus A2. ఇదొక రిలేషన్. ఇది పార్ లో కనెక్ట్ చేసినప్పుడు ఇది సిరీస్ లో కనెక్ట్. సిరీస్ లో ఏరియా కాన్స్టెంట్ చేసాం, పార్ లో లెంగ్త్ కాన్స్టెంట్ చేసాం. దీన్ని కూడా ఇదే పద్ధతిలో చేస్తే అది వస్తుంది. నోట్ చేయనమ్మా. Now we go to next topic, current electric cell. మీరు సర్క్యూట్ ప్రాబ్లమ్స్ అయ్యి రేపు డిస్కస్ చేద్దాం. ముందు సెల్ కాన్సెప్ట్ డిస్కస్ చేశాక టైం ప్రొవైడ్ చేస్తే రేపు సర్క్యూట్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు థియరీ పార్ట్ మనం కంప్లీట్ చేసుకోవాలి. కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అయితే కనీసం మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలని. అంటే ముందు కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తున్నామమ్మా. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ పెట్టేశారు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ డేస్ లో ఉన్న క్లాసెస్ మిస్ అయ్యి, అందువల్ల స్టార్టింగ్ లో మనకి 2 days సరిగ్గా జరగలేదు. దాని కొంచెం లాగింగ్ వచ్చింది. మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. ఒక 1 or 2 days వేరియేషన్ కనపడుతుంది. ప్రాబ్లమ్స్ డిస్కషన్ కుదరలేదు. కాన్సెప్ట్స్ అప్పుడు Now coming to EMF of a cell. EMF of a cell. EMF అంటే electromotive force. EMF. So EMF of a cell అంటే electromotive force అంటే it is not a force. It is the potential difference. It is the work done. అంటే ఇక్కడ మీరు చూసి the dimensions of EMF is nothing but force అనుకుంటారు. But it is not a force. It is the potential difference. అంటే ఈ సెల్ EMF ఏం చేస్తుందంటే మోటివేట్ ది చార్జెస్ ఇన్ ఏ కండక్టర్. అంటే ఇప్పుడు కండక్టర్ ఎలా ఉన్నది అనుకోండి. కండక్టర్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి? దాని కాల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్ గా కదులుతూ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తున్నారు? ఇది అక్రాస్ గా ఒక బ్యాటరీ ఇలా కనెక్ట్ చేస్తారు. దీన్ని ఈఎంఎఫ్ ఆఫ్ ది పోల్స్. ఏం చేస్తుందంటే ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్. ఎలక్ట్రాన్
towards positive plate move అవుతుంది. అప్పటివరకు ర్యాండమ్ మోషన్ ఉన్న ఎలక్ట్రాన్ మోటివేట్ చేసి ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మూవ్ అయ్యేట్ చేస్తుంది. పాజిటివ్ చార్జ్ మోషన్ సో ఎలక్ట్రాన్ ఏ డ్రిఫ్ట్ వెలాసిటీ అయితే పాజిటివ్ చార్జ్ కూడా డ్రిఫ్ట్ వెలాసిటీ. కాబట్టి ఈ చార్జెస్ డ్రైవ్ చేయడానికి చార్జెస్ కండక్టర్ డ్రైవ్ చేయడానికి సమ్ మోటివేటింగ్ ఫోర్స్ కావాలి. ఆ మోటివేటింగ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎంఎఫ్. సో ఈఎంఎఫ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ డ్రైవింగ్ ది చార్జెస్ ఇన్ ఏ సర్క్యూట్. సర్క్యూట్ లో చార్జెస్ డ్రైవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఈ బ్యాటరీ సప్లైస్. బట్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ is defined as the energy required to drive the charges in a circuit and within the cell. Circuit లో ఎనర్జీకి సెల్ లోపల ఎనర్జీ కూడా ఈఎంఎఫ్. It is defined as energy required to drive the charges in a circuit and within the cell is called EMF of a cell. EMF of a cell. అంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కండక్ట్ తీసుకుని కండక్టర్ ఇప్పుడు ఎలా తీసుకుందాం అంటే ఒక రెసిస్టెన్స్ తీసుకోండి. తీసుకెళ్ళి ఇలా బ్యాటరీ కనెక్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఇది పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమవుతుందంటే పాజిటివ్ చార్జ్ స్టార్ట్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళింది, అంతా ట్రావెల్ చేసి వచ్చింది, మళ్ళీ ఇలా ట్రావెల్ చేస్తుంది. పాజిటివ్ చార్జ్ ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇలా వచ్చింది, ఇక్కడికి వచ్చింది. మరి ఇది లోయర్ పొటెన్షియల్, ఇది హయ్యర్ పొటెన్షియల్. చార్జ్ ఫ్లోస్ ఫ్రమ్ higher to lower potential. కానీ ఇక్కడ ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది నెగిటివ్ లోయర్ పొటెన్షియల్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఛార్జ్ ఫ్రీగా వెళ్ళిపోయింది. బికాజ్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్ పొటెన్షియల్. ఇక్కడ రీచ్ అయ్యాక ఈ లోయర్ నుంచి హయ్యర్కి వెళ్ళాలి అంటే మనకి చూస్తున్న గ్యాప్ కాదు, ఇదే సెల్ గురించి కెమిస్ట్రీ చెప్తారు ఎలక్ట్రోలైట్స్ లో. అక్కడ ఎలా చెప్తారు అంటే సెల్ ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఇది ఒక electrode. This is another electrode. Now your connected resistance here. This is called electrolyte. H2SO4 electrolyte. So here positive charge is traveling in this manner. Again the positive charge reaches this end. So to cross this positive charge from this point to this point, it is already positive plate, this is negative plate. Due to electrolysis, they are acquiring positive negative plates. So ikkuna positive charge ki తీసుకెళ్ళడానికి this electrolyte spending some energy to lift this positive charge into this. సో ఇక్కడున్న లోయర్ ప్లేట్ మీద ఉన్న చార్జ్ ని పాజిటివ్ చార్జ్ షిఫ్ట్ చేస్తుంది ఈ ఎలక్ట్రోలైట్. అంటే కెమికల్ ఎనర్జీ
the chemical energy is applied to lift the charge from negative to positive plate. అందువల్ల మనం ఏం చెప్తామంటే ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, ఛార్జ్ ని సర్క్యూట్ లోపల డ్రైవ్ చేస్తుంది, సెల్ లోపల కూడా ఎనర్జీ సప్లై చేస్తుంది. రెండు చేయబట్టి ఛార్జ్ కంటిన్యూస్ గా సర్క్యూట్ లో తిరుగుతూ ఉంటుంది. అంటే డ్రైవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ సెల్ ఈ విధంగా సప్లై చేస్తుంది. సో అలా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఉంటే కరెంట్ ఫ్లో అవుతుంది. కానీ ఈఎంఎఫ్ లేదనుకోండి, దెర్ ఇస్ నో డ్రైవింగ్ ఫోర్స్. ఎక్కడ ఛార్జెస్ అక్కడ ఆగిపోతే కరెంట్ జీరో. ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, ఛార్జెస్ సర్క్యూట్ లో మోటివేట్ చేస్తుంది. దట్స్ ఇట్ ఇస్ కాల్డ్ మోటివేటింగ్ ఫోర్స్. సో దాన్ని మనం ఈఎంఎఫ్ ని ఈ తో రిప్రజెంట్ చేస్తాం. ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ ఈస్ డినోటెడ్ విత్ ఈ. ఇప్పుడు చెప్పండి, ఈఎంఎఫ్ అనేది ఫోర్సా కాదు, ఇట్ ఈస్ ది ఎనర్జీ ఆర్ వర్క్. బట్ ద టోటల్ ఈఎంఎఫ్, ది అప్లైడ్ ఈఎంఎఫ్, the applied EMF is the amount of work done in circuit plus work done inside cell. This W stands for work. Work done to drive the charges in a circuit and also within the cell is called EMF. Our integral use of notes. So that is the information about EMF of a cell. Okay, sir. ఇప్పుడు a simple circuit containing a resistance and a battery. What is the current flowing through that resistor? A cell of EMF E and a resistance R. ఆ రెండు ఉన్నప్పుడు how to calculate the current in a resistor? Battery of EMF E and external resistance. External resistor R. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పారామీటర్ దాన్ని విడిచిపెట్టినట్టుగా ఇది బ్యాటరీ, ఎలక్ట్రోడ్స్ are called electrodes. So ఇది external resistor capacitor, ఈ లోపల ఎలక్ట్రోలైట్, ఇక్కడ ఇంటర్నల్ గా స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ ఏమన్నారంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో మనం ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సెల్ తీసుకున్నారనుకోండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. మనం సెల్ కంటిన్యూస్ గా వాడుతూ ఉంటే ఎలక్ట్రోలైట్ ఏం చేస్తుంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ చేసి ఇక్కడ పంపకుండా అపోజ్ చేస్తుంది. ఎందుకంటే ఆ లాంగ్ యూసేజ్ ఆఫ్ సెల్ there is some resistance is developed inside the cell.
the resistance inside the cell we call it as internal resistance. So starting లో మనం తీసుకున్న కొత్త సెల్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. ఐడియల్ సెల్ కి అసలు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు. ఐడియల్ సెల్స్ కి మాత్రమే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ కొంత ఎనర్జీ ఖర్చు పెట్టుద్ది, ఇక్కడ కొంత ఎనర్జీ ఖర్చు పెడుతుంది. ఇక్కడ ఖర్చు పెట్టే ఎనర్జీనే ఇది అంటున్నాం. ఇక్కడ ఖర్చు పెట్టే ఎనర్జీనే సెల్ దగ్గర ఎనర్జీ. సో ఇందులోంచి ఐ కరెంట్ వెళ్తుంది అనుకోండి, ఐ ఇలా వెళ్తుంది, ఈ ఐ ఇలా వెళ్తుంది. కాబట్టి సర్క్యూట్ లో ఖర్చు అయిన ఎనర్జీ వర్క్ డన్ ఇన్ సర్క్యూట్ ఏం రాస్తారంటే ఐ ఇంటూ ఆర్. వర్క్ డన్ ఇన్ సెల్ ఏమని రాస్తారంటే ఐ ఇంటూ స్మాల్. సో దేర్ఫోర్ ఈ రెండింటిని యూజ్ చేస్తే ఈఎంఎఫ్ ఈజ్ ఐఆర్ ప్లస్ ఐ స్మాల్ ఆర్. ఇది సర్క్యూట్ లో ఖర్చు అయిన ఎనర్జీ. అంటే ఇక్కడ ఇలా వచ్చిన ఛార్జ్ మరి సెల్ లోపల ఖర్చు అయిన ఎనర్జీ ఎంత అంటే ఐఆర్. ఈ రెండు కలిసి సప్లై చేసే ఎనర్జీ అప్పుడు. కానీ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తారంటే డెఫినిషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. రాసుకో డెఫినేషన్. మనకి ఐపీలో 2 మార్క్స్ అడుగుతారు. ఇట్ ఈస్ the resistance offered by the electrolyte to oppose the flow of ions. Yes, electrolyte flow of ions, positive ions and negative ions. అవి ఎల్లకుండా అపోజ్ చేస్తాయి. To oppose the flow of ions inside the cell, it's called internal resistance. Ions ముందుకు వెళ్ళకుండా it is the resistance offered by the electrolyte. అంటే ఇది electrolyte. So this is to oppose the flow of ions inside the cell is called internal resistance. The internal resistance on factors may depend. The internal resistance depends on in small r తో రిఫైన్ చేస్తారు. Depends on small r. ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. D directly proportional to distance between electrodes and inversely proportional to area of plates, electrodes, and directly proportional to concentration of electrolyte and inversely proportional to temperature. ఈ 4 ఫ్యాక్టర్స్ మీద ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. నోట్ చేయండి. నోట్ చేయాలి అందరూ. Okay, the very important note is the internal resistance of ideal cell is 0. Note, the internal resistance of an ideal cell is 0.
వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ప్రాబ్లంలో ఐడియల్ సెల్ అన్నాడు కూడా అక్కడ స్మాల్ ఆర్ వాల్యూ ఈ టర్మ్ డిలే. అంటే లోపల ఎటువంటి ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఈ బ్యాటరీ ఈఎంఎఫ్ మొత్తం ఎనర్జీ అంతా ఇప్పుడు యూటిలైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బల్బ్ పెట్టారనుకోండి, యు ఆర్ కీపింగ్ ఎ బల్బ్ క్లోజ్ బ్రైట్, బాగా బ్రైట్ కలుగుతుంది. అలా కాకుండా స్టార్టింగ్ లో మీరు టార్చ్ లైట్ తెచ్చుకుని బల్బ్ ఆన్ చేశారనుకోండి, స్టార్టింగ్ లో కొత్తగా ఉన్న సెల్కి ఇంటర్నెస్టెన్స్ ఉండదు కాబట్టి మొత్తం ఎనర్జీ అంతా ఇక్కడే ఖర్చు అవుతుంది, బ్రైట్ కలుగుతుంది. మనం వాడగా టార్చ్ లైట్ డిమ్ అయిపోతుంది. ఎందుకు డిమ్ అయిపోతుందంటే దీని లోపల డెవలప్. ఎప్పుడైతే ఇది ఇంటర్నెస్టెన్స్ వచ్చిందో అక్కడ కొంత ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ ఖర్చు అవగా మిగిలిన ఎనర్జీ ఇక్కడ ఖర్చు అవుతుంది. అంటే ఆటోమేటిక్ ఏమైంది, కొంత ఎనర్జీ తగ్గిపోయింది. అంటే ఈలోంచి ఐఆర్ తీసేగా రిమైనింగ్ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. అది ఇక్కడ ఎటువంటి ఎనర్జీ ఖర్చు అవ్వలేదు అనుకోండి, మొత్తం ఎనర్జీ అంతా ఇక్కడే ఉంటుంది, బయటకు వెళ్ళి. సో కాబట్టి సెల్ అనేది ఏం చేస్తుంది, చార్జెస్ డ్రైవ్ చేయడానికి మొత్తం ఎనర్జీ అంతా యూజ్ చేస్తుంది. అదే ఇక్కడ ఎనర్జీ ఖర్చు తగ్గింది అనుకోండి, ఇక్కడ ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. ఇక్కడ ఎనర్జీ ఖర్చు అయింది అనుకోండి, బాగా ఖర్చు అయింది అనుకోండి, బాగా డిమ్ అయిపోతుంది. దట్ ఇస్ ద డిఫరెన్స్. నోట్ చేయండి. సో ఇప్పుడు సింపుల్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ battery and resistance. See here, this is the symbol of a battery. Symbol of battery alage istarante oka pedda plate oka chinna plate. So ee battery ki internal resistance unnadi ani cheppadaniki ila rastaru. EMF direction ఇలా ఉంటుంది. సో ఇది అంతా మనకి బ్యాటరీ సింబల్. కొన్ని కేసుల్లో ఇలా కూడా రాస్తారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ లైక్ దిస్. అంటే ఇంటర్నెస్టెన్స్ ఈఎంఎఫ్ ఒకేసారి చూపెడేస్తారు. ఇలాగే సెపరేట్ గీయచ్చు, లోపల గీయచ్చు. జనరల్ మనం ఈ పద్ధతి ఫాలో అవుతాం. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం, లోపల ఏదో ఉన్నది అన్నది. యాక్చువల్లీ దాంట్లోనే ఇది ఓకే. సో మనకి ఇంకొక పాయింట్ ఏమిటంటే, కరెంటు బ్యాటరీలోంచి కరెంట్ ఎత్తున్నప్పుడు చూడండి, ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్. బ్యాటరీ బయట పాజిటివ్ టు నెగిటివ్, బ్యాటరీ లోపల ఇది నెగిటివ్ ప్లేట్ కదా, ఇది పాజిటివ్. బ్యాటరీ లోపల కరెంటు నెగిటివ్ టు పాజిటివ్. చాలా ఇంపార్టెంట్. ద కరెంట్ ఫ్లోస్ ఎక్స్టర్నల్లీ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. ఇంటర్నల్లీ మీన్స్ విత్ ఇన్ ద సెల్ నెగిటివ్ టు పాజిటివ్. అందువల్ల మనం చూపెట్టేటప్పుడు సర్క్యూట్ లో ఎప్పుడైనా సరే ఇలాగా కరెంట్ బయట చూపెడతాం, పాజిటివ్ నుంచి ఏవే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇలా చేస్తాం. సో ఆ పాయింట్ రాయండి. Current flows externally from positive to negative plate. The current flows inside the cell, flows inside the cell from negative to positive plate. Negative to positive plate. ఈ సింబల్స్ గీయండి, ఈ 2 పాయింట్స్ రాయండి. అలాగే ఇప్పుడు when cell is charging, when cell is charging, అంటే సెల్ ఛార్జింగ్ అంటే మనం మాట్లాడే సెల్ కాదమ్మా, ఇక్కడ సెల్ అంటే బ్యాటరీ. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ నోకియా సెల్ అండ్ సామ్సంగ్ అండ్ ఎంఐ.
So cell here is battery, not our regular cell. Chokuna cell kaadu. And cell is charging. It is represented like this. Arrow bright ఉంటుంది. Positive to negative. Current flows. When cell is charging, the current flows positive to negative. Current flows positive to negative externally. While charging. When cell is discharging, అంటే డిశ్చార్జింగ్ అవుతున్నప్పుడు సారీ ఇక్కడ కండిషన్ తప్పు రాశాను. దిస్ ఈజ్ వైల్ డిశ్చార్జింగ్ అంటే బయటికి పోతే బయటికి అంటే సెల్ లోంచి కరెంట్ బయటికి వెళ్తే డిశ్చార్జింగ్, సెల్ లోపల కరెంట్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటే ఛార్జింగ్ అంటారు. అంటే కొన్ని కేసులో సెల్ ఛార్జ్ చేస్తుంటారు. ఛార్జ్ చేస్తున్నప్పుడు అండ్ సెల్ ఈ ఛార్జింగ్ సింపుల్ ఈజ్ లైక్ దిస్. Current flows externally from negative to positive. So difference. Cell discharge అయితే current flows externally from positive to negative. Current ganaka cell ganaka charging అయితే current flows externally from negative to positive. Current flows externally from negative to positive. So problem ఒకసారి డైరెక్ట్ గా ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనుకుంటా ఇలాగ కొంత పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వెళ్తుంటారు. అంటే దాని అర్థం మీరు ఏమనుకోవాలి, డిశ్చార్జ్ అవుతున్నట్టు. కరెంట్ ఎక్స్టర్నల్ నెగిటివ్ టు పాజిటివ్ పోతా అంటాడు, దాని అర్థం ఛార్జ్ అవుతున్నట్టు. పాయింట్స్ నోట్ చేయండి ఫస్ట్. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి పాయింట్స్. మీకు తెలియాలి కరెంట్ బయట ఎలా పోతుంది. పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తానికి ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్. So, a simple circuit containing a battery of EMF and XC resistor. ఎలా గీద్దామంటే సింపుల్ సర్క్యూట్. This is how you are representing. This is a battery. Battery అన్నాక ఆటోమేటిక్ ఏ రిప్రజెంట్ చేయాలి, ఇంటర్నల్ రెసిస్టెన్స్, EMF. ఇలా దీన్ని తీసుకెళ్ళి you are connected external resistor R. అంటే బల్బ్ కి రెసిస్టెన్స్ ఆర్ ఉన్నది అనుకోండి, ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఫిజికల్ డయాగ్రామ్, ఇది సర్క్యూట్ డయాగ్రామ్. సో జనరల్ గా ఏం జరుగుతుంది, ఈ డయాగ్రామ్. సో సర్క్యూట్ పరంగా ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఇది పాజిటివ్ ప్లేట్. సో కరెంట్ ఇలా వెళ్తుందంటే దాని అర్థం సెల్ ఈజ్ సెట్ టు బి డిశ్చార్జింగ్. అంటే ఇప్పుడు సెల్ ఎనర్జీ ఖర్చు పెడుతుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా కనుక ఉంటే దీన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటారు. ఈ సెట్ టు బి క్లోజ్డ్ సర్క్యూట్. ఇట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ సర్క్యూట్. అలా కాకుండా ఇలా బ్యాటరీ ఇలా కనెక్ట్ చేసి ఈఎంఎఫ్ రెసిస్టెన్స్ ఇలా వదిలేశారు. ఇప్పుడు కరెంట్ ఇలా వెళ్ళాలంటే సర్క్యూట్ క్లోజ్ అయితే కరెంట్ వెళ్తుంది. ఇలా ఉన్నదాన్ని ఓపెన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఎఫ్ సే 1.2 volts అనుకోండి. ఈ 1.2 volts అంటే ఒక దగ్గర ఖర్చు పెట్టడానికి ఛాన్స్ జరిగే కరెంట్ వెళ్ళలేదు కాబట్టి. ఇదే ఇక్కడ 1.2 volts అనుకోండి. ఆ 1.2 volts లో ఇక్కడ 0.6 volts ఖర్చు పెడితే అలా 0.8 volts ఖర్చు పెట్టింది అనుకోండి. ఇక్కడ 0.4 volts ఖర్చు పెడితే రెండు కంటే మనకి ఎంత వస్తుంది, 1.2. అదే ఆర్ లేదనుకోండి, మొత్తం 1.2 ఇక్కడ పాయింట్ అర్థం అనుకుంటా. అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ ఖర్చు పెడితే 0.4 volts అయితే ఎక్స్ట్రా గా 0.8 రెండు కలిపి 1.2. ఎప్పుడు వెన్ సర్క్యూట్ ఈజ్ క్లోజ్. ఇలా కాబట్టి ఇలా ఉండదనుకోండి, మొత్తం ఎనర్జీ అయితే అక్కడే ఉంటాం. అప్పుడు ఆ సెల్ ఏమంటారు అంటే
circuit is open. This is open circuit. And EMF ఇలా కూడా define చేయొచ్చు. The potential difference across the terminals of cell when the circuit is open is called EMF. EMF definition ఎలా కూడా రాసుకోవచ్చు. The potential difference across the terminals of cell when circuit is open. This is another way of stating EMF. అంటే సర్క్యూట్ ఓపెన్ లో ఎంత ఉందో అంత యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. క్లోజ్ లో ఇక్కడ పీడీ మెజర్ చేస్తే ఎంత ఉంటుంది, అక్కడ 1.2 ఉండదు, వచ్చేపోతుంది కదా. కాబట్టి మనకి సర్క్యూట్ లో ఇక్కడ ఎక్కడ మెజర్ చేసిన ఈఎంఎఫ్ అంటారు, దాని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. దాన్ని ఇంకో పేరు ఏంటి, టెర్మినల్ పీడీ. ఓకే, సో టెర్మినల్ పీడీ అంటే ఏంటో కూడా రాసుకోవాలి. టెర్మినల్ పీడీ అంటే ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎనీ పాయింట్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఇస్ కాల్డ్ టెర్మినల్ పీడీ. దీన్ని V తో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు సెల్ లోపల ఇక్కడ ఖర్చు పెట్టే ఎనర్జీ చూసారా, ఆ ఎనర్జీని ఏమంటారంటే లాస్ హోల్స్. అంటే సెల్ వల్ల ఎంత ఎనర్జీ లాస్ అవుతుందని లాస్ హోల్స్ అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ across internal resistance of a cell is called loss holes. Definitions are important. First definition EMF, second definition terminal PD, third one loss holes. Cell charge ఎలా ఉంటుంది, discharge ఎలా ఉంటుంది. సో ఇలా కనుక ఉంటే సర్క్యూట్ క్లోజ్ అంటారు, ఇలాగా ఓపెన్ అయి ఉంటే దీన్ని ఓపెన్ సర్క్యూట్ అంటారు. ఓపెన్ సర్క్యూట్ కండిషన్ మనం ఈఎంఎఫ్ మెజర్ చేస్తాం, క్లోజ్డ్ సర్క్యూట్ కండిషన్ మనం మెజర్ చేసేది టెర్మినల్ పీడీ. అది గుర్తుపెట్టుకోండి. Now we want to find out the expression for terminal PD and current in a circuit. సో ఇప్పుడు ఈ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ సిరీస్ లో ఉన్నాయి. ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్. చూడండి, ఇది సిరీస్ లో ఉన్నాయి కాబట్టి స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ సిరీస్. నెక్స్ట్, కరెంట్ అకార్డింగ్ టు ఓమ్స్ లా, current in a circuit I is equal to potential E by small r plus capital. So cross multiply cheyandi, cross multiply then I small r I capital R equal to E. IR is equal to E minus I small r. ఇక్కడ చూడండి, మీరు అర్థం చేశారు లేదు, E అంటే అప్లైడ్ EMF, IR ఎనర్జీ అక్రాస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఎనర్జీ అక్రాస్ ఎక్స్టర్నల్ రెసిస్టర్. నేను చెప్పినట్టు సమ్ ఆఫ్ ద టు ఎనర్జీస్. IR ఏమన్నారంటే V, ఈ V ఏమన్నారంటే టెర్మినల్ PD.
Terminal PD అంటే the potential difference across any 2 points in a cell. Across any points in a closed circuit, terminal PD, the expression for terminal PD. అలాగే the last poles. సరే ఏం చేస్తారు, ఇది ఇక్కడ నుంచి చేస్తే నన్ను పంపిస్తాయి. I smaller, E minus I capital, that is last poles. రెండు నోట్ చేయనమ్మా ఎక్స్ప్రెషన్స్. ఇదంతా సింపుల్ సర్క్యూట్. ఒక సెల్ ఒక రెసిస్టర్ ఉంటే కరెంట్ టెర్మినల్ పిడి లాస్. డౌట్స్ ఉంటే అడగండి. మీరు సమ్స్ చేయాలన్నా చేయట్లేదు సరిగ్గా, అందరూ చూస్తున్నాను నేను వాట్సాప్ లో తక్కువ చేస్తున్నారు. అలా చేస్తే రేపు ఎగ్జామ్ సరిగ్గా రాయలేం. పాయింట్ ఏంటంటే రేపు పెట్టే ఎగ్జామ్ సీనియర్ ఎగ్జామ్ మన మెటీరియల్ బేస్డ్ గానే ఉంటాయి క్వశ్చన్స్. కానీ మన మెటీరియల్ ఎంత బాగా స్ట్రెంగ్తన్ అయితే అంత బాగా రేపు సండే ఎగ్జామ్ బాగా రాస్తారు. అంటే యాజ్ డీస్ క్వశ్చన్స్ రావు, కొంచెం న్యూమరికల్స్ మార్క్స్ ఇస్తారు. కానీ మెటీరియల్ పర్ఫెక్ట్ అవ్వండి. దాంట్లో సాల్వ్డ్ అయితేనే కానీ ఎక్సైజ్ అయితేనే కానీ మన గ్రూప్ లో పెట్టారు మెటీరియల్. కానీ ప్రతి ఒక్కరూ మెటీరియల్ బాగా చేయండి. అలాంటి ఆ మెటీరియల్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోటో తీసుకుంటే నేను వాళ్ళకి సాల్వ్ చేసి పెడతాను. అప్పటి టైంలో ఏదో టైంలో సాల్వ్ చేస్తాను. మీరు పెట్టినంటే సాల్వ్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయకండి. నేను చూడటం కుదరకపోవచ్చు క్లాస్లో. మీరు పెట్టగానే తర్వాత ఏదో టైంలో చూసి దాన్ని సాల్వ్ చేసి పోస్ట్ చేస్తాను. కానీ ఇమీడియట్ గా పెట్టకపోవచ్చు, కానీ గ్యారంటీ రేపు మార్నింగ్ లోపు వచ్చేస్తుంది. నేను చూడకపోవచ్చు ఒకసారి. కానీ మీరు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మెటీరియల్ స్ట్రెంగ్తన్ అవ్వండి. రేపు వీకెండ్ ఎగ్జామ్ మెటీరియల్ బేస్డ్ గానే ఉంటాయి. కాన్సెప్ట్ చదివి మెటీరియల్ చేయండి. మెటీరియల్ ప్రాబ్లం డౌట్ ఉంటే పోస్ట్ చేయండి నా వాట్సాప్ కి. ఓకేనా? So coming to how to find out internal resistance of a cell. Internal resistance, expression for internal resistance. For internal resistance ki ఒకసారి కావాలి internal resistance అడుగుతారు. స్మాల్ r. సో ఎక్స్ప్రెషన్ తీసుకోండి. స్మాల్ r ఈక్వల్ టు E మైనస్ B బై I. V అంటే IR. అది IR ప్లస్ లో V రాయాలి. Since I is equal to V by R, small r equal to E minus V by V into R. ఇది ఎలా రాయొచ్చు అంటే E by V minus 1 into R. సో ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కట్టడానికి, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కట్టడానికి. తేడా ఏమిటంటే ప్రాబ్లం లో ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఇవ్వకుండా స్మాల్ r అడిగితే ఇది ఎక్స్ప్రెషన్. ఇక్కడ I ఇవ్వకుండా R ఇస్తే వాడే ఎక్స్ప్రెషన్. రెండు ఆరే, డిపెండింగ్ ఆన్ డేటా బట్టి కెన్ యూజ్ ద రిలేషన్, రైట్? సో ఇదంతా సెల్ చార్జ్ అవుతున్నప్పుడు EMF. అయితే దీంట్లో ఎంత ఎనర్జీ, ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ యూటిలైజ్డ్. సార్ 825 అయిందండి. ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ యూటిలైజ్డ్ ఇన్ సర్క్యూట్. సర్క్యూట్ లో టోటల్ ఎనర్జీలో ఎంత ఫ్రాక్షన్ ఖర్చు అయిందంటే ఖర్చు అయింది ఏమో IR డివైడ్ బై E. సో ఇది I బై E. ఇక్కడ I ప్లస్ ఏం రాస్తారంటే E బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r, I అంటే ఇంటూ R బై E. చూడండి I ప్లస్ రాస్తే R బై E వేస్తుంది. E cancel, R by capital R plus small r. The expression. We have the fraction of energy utilized in a circuit. The fraction of energy lost. Energy lost. ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది మనకి? ఎనర్జీ లాస్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్ రెసిస్టెన్స్ దగ్గర.
and I is small r by E. I and again E by capital R plus small r into small r by E as it is. E cancel. So small r by capital R plus small r is the energy fraction of energy loss. ఇదే సర్క్యూట్ కనుక batteries charging. So in the case of charging of a cell, okay, charging and current flows from negative to positive. Battery వైపు కరెంట్ వస్తే ఛార్జింగ్ అంటారు. అప్పుడు టెర్మినల్ పీడి ఇలా రాస్తారు. చాలా ఇంపార్టెంట్. B ఈక్వల్ టు E ప్లస్ IR. E plus IR. This is while discharging. This is while charging. Charge of the terminal pin raster. This is when cell is discharging. Cell discharge అయితే terminal pin ఇది. Cell charging అయితే terminal pin plus IR వస్తుంది. ఎందుకంటే ఇక్కడ EMF V కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ V E కన్నా తక్కువ. So that is the difference between charging and discharging. Good check. Hello. సార్ మీ టైం అయిపోయిందండి. మీ టైం అయిపోయింది. బాయ్స్ ఇక్కడ దాకా సింగిల్ సెల్ చేయండి. రేపు గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ లో సిరీస్ సెల్స్ కనెక్టింగ్ parallel, మిక్స్డ్ గ్రూపింగ్, రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్, అన్ఐడెంటికల్ సెల్స్ ఆర్ కనెక్టెడ్. సో దాంతో మనకి టాపిక్ కాన్సెప్ట్ వరకు అవుతుంది. ప్రాబ్లమ్స్ మీ చేతిలో ఉంటాయి, నా చేతికి చేయలేను. ఉన్న టైం మనం వాడుతుంటే మీరు ప్రాక్టీస్, మీ దగ్గర ఉన్న PDF ఫైల్లో ప్రతి సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేయండి. డౌట్ ఉంటే నాకు వాట్సాప్ వస్తుంది. ఓకే. ఇంకా ఆఖరి ముద్దే రేపు అడిగినాను.
అంటే అవుతుంది అడ్జేసి వచ్చారు. అవును సార్ చెప్పండి. అవును సరే సార్. ఎస్ఆర్కే సార్ ఆయన మ్యాథ్స్ ఎస్ఆర్కే అని పెడతారు. ఆయన మ్యాథ్స్ ఎస్ఆర్కే అని పెడతారు.